చెప్పేసి ఆమె ట్యూబ్ టెస్ట్ చేసినారనమాట. హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోవాలి మీరు అని అంటే చేయించుకున్నాము. అసలు ఆ పెయిన్ ఎట్లా ఉంటుందంటే ఎందుకు ఇంత నరకము అనిపించింది నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చాలా సఫర్ అయినాం మేమైతే గిన. ఆ టెస్ట్ చేయించుకున్న ఒక 10 days అసలు నాకు వాష్రూమ్ కూడా పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడినా నేను. ఇంకా అంత విన్నా, అంత చేసి ఇంత చేసినా కూడా నాకు ట్యూబ్స్ అనేది బ్లాక్ అనిందామా. దానికి వచ్చేసేసి మీరు లాప్రోస్కోపీ చేయించుకోవాలి ఖచ్చితంగా, లేదంటే ఇదంతా కాదు అనుకుంటే మీరు ఐవీఎఫ్ పోవాలా అనింది. ఇంకా అసలు ట్రీట్మెంట్కే డబ్బులు లేవు, ఇంకా ఐవీఎఫ్ అంటే ఎంత రెస్ట్ తీసుకోవాలి ఏమి అని మేము మగ్గం నేస్తాం అనమాట, ఇద్దరం నేస్తాము, మా ఆయన నేను. ఎందుకు ఇదంతా, ఎట్లన్నా కానీ ఏమన్నా కానీ ఇంత చేసినాము, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేద్దాము అని ఇట్లనే సఫర్ అవుతా 1.5 సంవత్సరం వరకు ఇంకా అట్లనే మా పని మేము చేసుకుంటూ, ఇంకెక్కడికన్నా పోవాలంటే అడుగుతారనే భయంతో కొంచెము అవాయిడ్ చేయడము అట్లా చేసినాం అనమాట మేము. అప్పుడు మా అక్కకి తెలిసి మా ప్రాబ్లం అయితే మేము ఎవ్వరికి షేర్ చేసుకోలేదన్నమాట, ఇది నా ప్రాబ్లమ్ అని. ఎవరు చెప్పినా కూడా చూపించుకుంటున్నాము, అన్ని నార్మల్ ఉన్నాయి అనే చెప్పుకున్నాం బయట అంతా మేము. మా అక్కకి తప్పితే ఎవరికి తెలియదు అనమాట ఈ ప్రాబ్లం, ఏదైనా అక్కతోనే షేర్ చేసుకుంటాము. మా అక్క వచ్చేసి టీచర్ అన్నమాట. ఆమెకి షేర్ చేసుకునేటప్పుడు ఇంకా అరుణజ్యోతి మేడముకి షేర్ చేసినారనమాట. మేడం ఇక్కడ జరిగే విషయాలన్నీ అక్కకి షేర్ చేస్తాను అనమాట, ఇట్లా పిల్లలు అయినారు ఇన్నేళ్ళకి, అసలు అమేజింగ్ రిజల్ట్ ఉన్నది అట్లా ఇట్లా అని చెప్పడంతో మా అక్క మాకు చెప్పింది, సరేలే ఇన్ని చేసినాం కదా ఇది చూద్దాము, పెట్టమను అక్కని మేడంని షేర్ చేయమను లింక్ అని ఒకరోజు అడిగినాం, మేమే అడిగినాము. అప్పుడు ఆ అక్క పెట్టింది అనమాట లింక్. అప్పుడు చూసి ఆ రోజు ఫస్ట్ రోజే మేము హ్యాండ్ రైజ్ చేసినాం అనమాట, సార్తో మాట్లాడినాము, మా ప్రాబ్లం అంతా చెప్పినాము. డి టెస్ట్ చేపించుకోమన్నారు సారు. అప్పుడు డి టెస్ట్ చేపించుకున్నప్పుడు మాకు వచ్చేసి 12.57 ఉందన్నమాట. మళ్ళీ అరుణజ్యోతి మేడము నాగార్జున అన్నకి కాల్ కలిపినారు. అప్పుడు అన్న డి వచ్చేసి ఇట్లా తీసుకోవాలి అని చెప్పినారు. మేమేం చేసినామంటే తీసుకోలేదన్నమాట. అసలు డి అంటే ఏందో కూడా మాకు తెలియదు ఇంతవరకు. కరోనాలో డి టాబ్లెట్లు వేసుకున్నామని ఇక్కడ చెప్తా అంటే గానీ మాకు అర్థం కాలేదన్నమాట. అవును మనం ఎప్పుడు తీసుకోలేదు, ఏం లేదు, ఏదో చెప్పేసినారు, మేము తీసుకున్నాం అనమాట. నాకేమైందంటే ఒక 2 days తీసుకున్నాను, డైలీ 2 తీసుకున్నాను అనమాట. మూడో రోజు ఏమైందంటే నేను వాటర్ సరిగ్గా తీసుకోక నాకు కళ్ళు తిరగడము ఏదో అయిపోయింది. ఇంకా అన్నకి కాల్ చేసి అడిగినాము, ఇట్లా ఉందంటే మేము ఇన్ని తీసుకుంటానమ్మా, ఏం కాలేదు, మీరు సాల్ట్ వాటరు ఇట్లా వాటర్ బాగా తీసుకోండి, ఏం కాలేదు తీసుకోమని చెప్పినారు. అయినా కూడా మేము నమ్మకోకుండా మేము తీసుకోలేదన్నమాట. అసలు 1 month అంత క్లాసులు అయితే వింటానం కానీ తీసుకోలేదు 1 month వరకు. ఇట్లా జర్నీ చేసుకుంటా ఎందుకులే వద్దులే ఇంకా కొన్ని రోజులు ఉందాము అనేసి అట్లనే తిరుక్కుంటా అది తీసుకోలేదన్నమాట. మళ్ళీ ఇక్కడ టెస్ట్ మోని రోజు వినడం ద్వారా మాకు అర్థమైంది ఏమంటే, ఇది ఫస్ట్ మనం ఇక్కడ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవాలా, డి బాగా తీసుకోవాలనేది బాగా అర్థమైంది అనమాట. అప్పుడు మళ్ళీ మార్చిలో మేము స్టార్ట్ చేసినాం డి స్టార్ట్ చేసినాము. అప్పుడు మేము బ్లడ్ ఎంత ఉందని బ్లడ్ టెస్ట్కి పోయినాము. అక్కడ నాకు బిఫోర్ వచ్చేసి 9 కంటే ఎప్పుడు ఇన్నేళ్లలో ఈ 10 ఏళ్లలో ఎక్కడికి పోయినా 9 టాబ్లెట్లు మింగినా ఏం చేసినా కూడా 9కి దాటకోకుండా ఉండే నా బ్లడ్. ఇక్కడికి వచ్చి ఇంకా డి కరప్షన్ చేసుకోవడము, సాల్ట్ వాటర్ తీసుకోవడము, కోకోనట్ ఆయిల్ ఇట్లా అన్ని ఒక్కోటి చిన్న చిన్నగా యాడ్ చేసుకోవడం ద్వారా నా బ్లడ్ వచ్చేసి 11.7కి వచ్చింది ఇప్పుడు నా బ్లడ్. అట్లనే వచ్చేసి ఫుడ్ ఫుడ్ బాగా మంచి. అలాగే ఫుడ్ లైఫ్ స్టైల్ కరప్షన్ అన్నాం కదా సార్ ఇందాక, లైఫ్ స్టైల్ కరప్షన్ మీద కొంచెం ఫోకస్ చేయడం జరిగింది. సో లైఫ్ స్టైల్ ఫోకస్ లో భాగంగా వచ్చేసి మీరు బాగా చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ నెయ్యి బాగా మంచిగా నెయ్యి వేసుకొని తినండి, బాగా హెల్దీ ఫ్యాట్స్ తినండి అన్నప్పుడు మేము కూడా స్టార్ట్ చేసినాం. అప్పుడు కోకోనట్ ఆయిల్ తో కుకింగ్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మంచి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకొని వచ్చి మా ఫ్రెండ్ ఇక్కడే లోకల్ గా ఆడిస్తాడు, అతని దగ్గర నుండి చూసి అదంతా నాకు నచ్చితే బాగా కొనుక్కొని వచ్చి స్టార్ట్ చేసినాం అనమాట. సరే అది చాలా మంది బయట అంటే కోకోనట్ ఆయిల్ తింటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కేరళ వాళ్ళంతా అదే తింటారు, వాళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళ ఫుడ్ స్టైల్ నచ్చదు అనమాట. మనకి మెజారిటీ నచ్చదు ఇక్కడ ఈ మన
తెలంగాణ ఆంధ్ర ప్రజలకి. కానీ ఎందుకో చూద్దాం ఒకసారి జస్ట్ 1 లీటర్ కొనుక్కొని వచ్చి ఇంట్లో స్టార్ట్ చేసినాం. డే 1 తినడం స్టార్ట్ నథింగ్, అసలు ఏం అనిపించలేదు. సరే ఇదేదో బాగుంది, ఏదో మోషన్స్ అవుతాయంట, వామిటింగ్ అవుతాయంట అని ఊరినే బయట పుకార్లు పుట్టించినారే, ఎందుకు ఇట్లా ఉంది అనుకున్నాము. సరే అదంతా ఏం లేదు, ఇంకా నార్మల్గా ఉంది, మామూలు యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ లైఫ్ ఎట్లుందో అట్లుందన్నమాట. ఆ కుకింగ్ ఆయిల్ ని ఇంకా బాగా యాడ్ చేసుకోవడము, ఘీని యాడ్ చేసుకోవడము, పింక్ సాల్ట్ యాడ్ చేసుకోవడము, మజ్జిగలో పింక్ సాల్ట్ ఎక్కువ వేసుకొని బాగా ఆ, త్రాగడము, పింక్ సాల్ట్ ప్లస్ లెమన్ వాటర్ తాగడము, ఇట్లా చిన్న లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసినాం. రోజుకి వచ్చేసి సార్ 10,000 అడుగులు వేయమన్నారు. మేము 10,000 అడుగులు లేకపోయినా 7,000 అడుగులు కంపల్సరీగా వేసినాం సార్. 7,000 అడుగులు ఖచ్చితంగా చేసినాం. ఒక రోజు ప్లాన్ చేసినాం అంటే రోజులో వచ్చేసి 7,000 అడుగులు వేయడము. ఫస్ట్ 7 నుంచి 8 గంటలు నిద్రపోవడము. 3 పోషకాహారం అంటే మంచి న్యూట్రియన్స్ ఉన్నాయి, న్యూట్రియన్స్ సప్లిమెంట్లు యాడ్ చేసుకోవడం. 4 వచ్చేసేసి పాజిటివ్, ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ టెస్టిమోనీలు, ఈ క్లాసులు ఇవన్నీ బాగా వినడం. ఆ, మంచిగా వచ్చేసి రోజుకు 4 నుంచి 3.5 లీటర్ నీళ్లు తాగడం. ఈ ఐదు లైఫ్ స్టైల్ ని బాగా గట్టిగా పట్టుకున్నాం అనమాట. ఈ 5 ఇక్కడ చెప్తాను అల్టిమేట్ గా, ఇంత మించి ఏం లేదు ఇక్కడ. నీళ్లు, నిద్ర, ఎక్సర్సైజ్ అదే వాకింగ్, పోషకాహారము ప్లస్ పాజిటివ్ అంటే పాజిటివ్ మైండ్ సెట్ మాదిరి అనమాట. ఈ 5 విషయాలే ఇక్కడ బలంగా చెప్తున్నారు. ఈ 5నే మేము బాగా అడాప్ట్ చేసుకున్నాం అన్నమాట. దాని నుంచి చేయంగా 2022 మార్చి నుంచి స్టార్ట్ చేయంగా వస్తే ఆగస్టులోకి ఇంకా ఎందుకో మాకు పీరియడ్స్ నార్మల్ అవ్వలేదు. సరే ఏందబ్బా అనుకుంటే అప్పుడు నేను వచ్చేసేసి ఇక్కడ టెస్ట్ మోని వింటున్నాను కదా, డైలీ వింటుంటే వాళ్ళు మేము లాప్రోస్కోపీ చేయించుకున్నాము, ఐవీఎఫ్ పోయినాము అన్ని చెప్తున్నారు. ఆ, అని చెప్పడం వాళ్ళకి వెంటనే రిజల్ట్ కూడా వస్తుంది. ఒక 2 మంత్స్ 3 మంత్స్ కే పీరియడ్ అనేది నార్మల్ అవుతుంది. చూద్దాము మనం కూడా చేపించుకుందామని మా ఆయన్ని బాగా ఫోర్స్ చేసినాను అనమాట. 2 మంత్స్ నుంచి ఏమన్నా కానీ నాకు ఫస్ట్ లాప్రోస్కోపీ చేపి నువ్వు అని గట్టి పట్టు పట్టడంతో 1 నెల అంతా బాగా ఫోర్స్ చేసినాను. అప్పుడు సరేలే ఏంది పోయేద్దాం పద ఓసారి అడగద్దామని, ఆమె లాప్రోస్కోపీ స్పెషలిస్ట్ అన్నమాట అక్కడ అనంతపూర్లో. వేరే వాళ్ళని కనుక్కుంటే ఆమె బాగా చూస్తుంది అంటే డైరెక్ట్ పోయినాం, మా పాత రిపోర్ట్లు అన్ని తీసుకొని పోయినాం మేడం దగ్గరికి. ఆ మేడం దగ్గరికి తీసుకొని పోయి అడిగేసినాం డైరెక్ట్, ఏమి నీ ప్రాబ్లము అంటే, నా ప్రాబ్లం ఇట్లా అని చెప్పినారు మేడం, మాకు లాప్రోస్కోపీ కావాలా అంటే ఆమె వచ్చేసి నేను చెయ్యను అట్లా, ఏది అంటే ఏది రిపోర్టు ఇది మాత్రం నేను తీసుకోను, నాకు ప్రజెంట్ రిపోర్ట్ ద్వారానే నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను, కానీ ఇట్లా మీరు చెప్పినారని నేను చెయ్యను లాప్రోస్కోపీ అని చెప్పింది. సరేలేండి మేడం చెప్పండి ఏం టెస్ట్ చేయించుకొని రాలో పోతామంటే, మళ్ళీ మీరు ట్యూబ్ టెస్ట్ చేయించుకోవాలి అనింది. ఆ అసలు ఆ టెస్ట్ అంటానే వణుకొస్తుంది నాకు, చాలా సఫర్ అయినా నేను. మళ్ళీ మేడం ఇట్లనే చెప్తుంది, ఇదేందో చేయకోకుండా టాబ్లెట్లు ఇచ్చి పీరియడ్ వచ్చి అదేదో చేయకోకుండా మళ్ళీ ఇట్లా చెప్తుందని మేము అనుకున్నాం అనమాట. ఎట్లా భరించేది ఈ పెయిన్ అని చాలా మళ్ళీ వచ్చినాం ఇక్కడికి, నరకంలోకే అనుకున్నాం మేము. మళ్ళీ సరేలే అని పీరియడ్ వచ్చేకి టాబ్లెట్లు ఇచ్చింది మేడం. అక్కడ ఒక 3 days కి టాబ్లెట్లు ఇచ్చింది పీరియడ్ వచ్చేకి. తీసుకున్నాము, పీరియడ్ వచ్చింది, ఇట్లా బ్లడ్ ఆగిపోయిన ఇంకా వచ్చి మీరు చేపించుకోవాలని రిపోర్ట్ అది టెస్ట్ రాసి ఇచ్చింది. అక్కడికి పోయినాము, టెస్ట్ చేపించుకోవడానికి వాళ్ళు ఇంజెక్షన్స్ అన్ని పెట్టినారు. ఇంకా చేసేటప్పుడు ఇంకా నేను వణుకుతానని అనమాట. ఏం భయపడద్దులేమ్మా, ఏం కాదు, పెయిన్ ఏమి ఉండదులేండి అన్నారు. అప్పుడు ఆయన అంటే నేను వాళ్ళ ఫేస్ చూస్తా అంటే అనమాట, వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి నాకు అర్థం అయిపోతుంది. వీళ్ళు స్మైలీ ఫేస్ లో ఉంటే పాజిటివ్ రిజల్ట్, అక్కడ చూసినా అనమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏదో ఇదంతా ఏదో అయిపోయినట్టు వాళ్ళు ఫేస్ పెట్టినారు. నేను ఆయన ఫేస్ చూసాను. అప్పుడు ఆయన కొంచెం స్మైల్ గా ఉంది అనమాట ఫేస్. అప్పుడు ఆయన గుడ్ అమ్మ నీకు ఓపెన్ అయ్యింది ఒక పక్క ట్యూబ్ అని, అది డై ఇస్తారనమాట. డై ఇచ్చినప్పుడు చెప్పినాడు. ఇంకా పెయిన్ కూడా నాకు అనిపించలేదన్నమాట ఆ సంతోషంలో అక్కడే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 3 times ఇచ్చినారు అట్లా, ఒకటేసారి 3 times ఇచ్చినారు. ఒకటి క్లీన్ అయిపోయింది నీకు, ఇంకా నెక్స్ట్ ది ట్రై చేద్దామని నెక్స్ట్ ట్యూబ్ లైక్ కూడా వాళ్ళు డై ఇచ్చినారు. అది కూడా ఫస్ట్ కొంచెం లైట్ గా క్లియర్ అయిపోయిందని మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి కూడా ఇస్తానమ్మా అని చెప్పినాడు.
3 సార్లు ఇచ్చాకే 2 ట్యూబ్స్ ఓపెన్ అయిపోయినాయి అనమాట. అక్కడే చెప్పేసినాడు ఆయన. ఓ గుడ్ అమ్మ, బాగా 2 ట్యూబ్స్ ఓపెన్ అయిపోయినాయి నీకి. ఇంకా పీరియడ్ ప్రాబ్లం అనేది నీదేం పెద్ద సమస్య ఏం కాదు. నీకు పీరియడ్ 3 మంత్స్ 2 మంత్స్కి వచ్చినా కూడా నువ్వు కన్సీవ్ అయ్యే అవకాశం చాలా ఉంది నీకు, 100% ఉందని చెప్పా. ఆ పెయిన్ కూడా నాకు అనిపించలేదన్నమాట. ఇంకా బయటకు వచ్చేసి మా ఆయనకి చెప్పాలా అని ఆత్రం ఎక్కువ అయిపోయింది నాకు. అప్పుడు ఇంకా సరేలే అనేసి ఇంకా మా ఆయన, ఏంది అట్లా వస్తున్నావు, ఆడ చూస్తే స్ట్రెచర్ లో పిలుచుకొచ్చినారు, ఈడేంది అంత నడుచుకుంటూ వస్తున్నావు, పెయిన్ లేదా, అట్లా ఇట్లా అని అడుగుతున్నాడు. అది కాదు ఫస్ట్ నా సమస్య, నాకు 2 ట్యూబ్స్ ఓపెన్ లో ఉన్నాయంట అని. నాకు అసలు సంతోషం పట్టలేకపోయినాను అనమాట. ఆ పెయిన్ నాకు అనిపించలేదన్నమాట అక్కడ. ఇంకా రిపోర్ట్లు వస్తాయి మళ్ళీ తీసుకోండి అమ్మా అని అన్నారు. రిపోర్ట్ కూడా మీరు డిస్ప్లే చేయొచ్చు సార్. ఆల్రెడీ రవిప్రసాద్ సార్కి, నాగార్జున సార్ పెట్టినాము. అవి 2 ట్యూబ్స్ నీకు ఓపెన్ లో ఉన్నాయి అన్నారు. మళ్ళీ రిపోర్ట్ ఇచ్చినాక వెయిట్ చేసినమాట 1 అవర్. మళ్ళీ అక్కడ రిపోర్ట్లు తీసుకున్నాక కూడా ఆయన బాగా నవ్వుకుంటూ, బాగున్నదమ్మా, 2 ఓపెన్ లో ఉన్నాయి నీకు, ఒక 3 మంత్స్ నీకు పీరియడ్ వచ్చినా కూడా ఏం పెద్ద సమస్య ఏం కాదు అన్నారు. మళ్ళీ ఇంకా రిపోర్ట్లు ఒక 3 days కి మళ్ళీ మేడం దగ్గరికి తీసుకొని పోయి చెప్తే ఆమె కూడా అట్లానే అనింది. నాకు ఎక్కడికి పోయినా కూడా నీ సమస్య తీరదు, నువ్వు ఇట్లా చేపించుకుంటేనే నీకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేది, ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అయ్యేది అని చెప్పినారు. ఇక్కడ చూస్తే నీకు 3 months పీరియడ్ వచ్చినా కూడా నువ్వు కన్సీవ్ అయ్యే అవకాశాలు దండిగా ఉన్నాయమ్మా అన్నప్పుడు, అంత పాజిటివ్ రిజల్ట్ నేను ఈ 10 ఏళ్లలో ఎక్కడా కానీ వినలేదన్నమాట. ఈ ట్యూబ్స్ బ్లాక్ అంటే ఎట్లా అంటే ఇంకా నీకు ఇంకా కారు పిల్లలు లాప్రోస్కోపీనే నీకు ఏదో ఒకటి చేపించుకోవాలా, ఐవీఎఫ్ వయసు అవుతుంది నీకు ఇద్దరికి అని ఇట్లా భయపెట్టినారు. కానీ ఇంత పాజిటివ్ రిజల్ట్ నా లైఫ్ లో నేను అసలు వింటానని కూడా అనుకోలేదు. ఇంకా మా వర్క్ లో మేము బిజీ అయిపోయినాము. ఆ సమస్య ఎవరన్నా చెప్తే గానీ మేము అట్లా అయిపోయింది ఇంకనమాట మాది. అప్పుడు ఇక్కడ పరిచయం అవడము, టీ బాగా తీసుకోవడము, సాల్ట్ వాటర్ బాగా తీసుకోవడము, అట్లా చేయడం ద్వారా మార్చి ఏప్రిల్ మే జూన్ 6 నెలలు కంటిన్యూగా చేసినాం సార్. ఇట్లా చేసిన తర్వాత ఆగస్ట్ లో మేము పోయినాము ఈ టెస్ట్లన్నీ ఇవి. మళ్ళీ వచ్చేసి ఆమె మళ్ళీ పీరియడ్ వచ్చేకి రండి, ఇంకా నేను మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అనింది. సరేలేని ఆ టాబ్లెట్లు తీసుకొని వచ్చినాము. ఒక 10 ఇచ్చింది, 9 మింగినాము. ఆ రోజు క్లాస్ లో భాను అన్న వచ్చేసేసి దీని గురించే చెప్తున్నారు. అది ఓవరీస్ ఇట్లా మీరు పీల్స్ తిని తిని ఓవరీస్ సైజు తగ్గిపోతాయి, మీకు అర్థం కావడం లేదని వేరే వాళ్ళు ఎవరో ఇట్లా క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి చెప్తాండే. మనం ఎందుకు ఇంత తిక్క పని చేస్తాము, మళ్ళీ తెలిసి కూడా మళ్ళీ టాబ్లెట్లు తెచ్చుకున్నామని ఇంకా స్టాప్ చేసేసినాం సరే. ఇంకా పోలేదన్నమాట. అక్టోబర్ లో పీరియడ్ వచ్చింది అవి వేసుకోవడం ద్వారా, ఇంకా మేము పోలేదన్నమాట. ఇవే తీసుకుందాము, ఇంకా లేట్ కానీ ఏం పర్వాలేదు, న్యాచురల్ గానే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది, మనకి పుట్టబోయే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు, ఇక్కడ రోజు వింటానం కదా మనము అనేసి ఇక్కడ టెస్ట్ మోని వినడం. అసలు అది అంటే నెగిటివ్ లేకపోయినప్పుడు మాకు పొద్దున్నేనే పాజిటివ్ రిజల్ట్ ప్రెగ్నెన్సీవే చెప్తున్నారు అనమాట. అప్పుడు ఇంకా మాకు ఇంకా హోప్ వస్తుంది అనమాట. వాళ్ళు చెప్పిండే దాంట్లో మేము ఏమి యాడ్ చేసుకోవాలో సప్లిమెంట్ అవి ఒక్కోటి యాడ్ చేసుకుంటూ వచ్చినాము. దాంట్లో భాగంగా పీసీఓఎస్ సప్లిమెంట్, బెనిఫిటోమైన్, ఒమేగా 3, షీలాజిత్, కొల్లాజెన్ పౌడరు, ఈవినింగ్ ప్రైమరోజ్ ఆయిల్, సుప్రడిన్, మెగ్నీషియము, పింక్ సాల్ట్, అశ్వగంధ, యాపిల్ సైడర్ వెనిగర్, ఇంకా చాలా యాడ్ చేసుకోవాల్సింది. ప్రస్తుతానికైతే మాకు ఇంతవరకు పాజిబుల్ ఉండగా ఇవి తీసుకోగలిగినాము. సో వీటితో పాటు లైఫ్ స్టైల్ చెప్పినా, లైఫ్ స్టైల్ మాత్రం ప్రధానం అండి. లైఫ్ స్టైల్ మాత్రం ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అవ్వలేదు. ఇంటర్మీడియట్ కూడా ఫాస్టింగ్ ఒకటి. ఇన్నాళ్ళు అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కూడా మాకు ఐడియా లేదు. ఎక్కడ కానీ మేము వినింది తక్కువ. చెప్తాను బయట నాకు అంత నాలెడ్జ్ లేదు, ఇక్కడ వచ్చినాకే నాలెడ్జ్ ఎక్కువైంది. అందులో భాగంగానే ఉదయం 11 గంటలకు తిన్నాం, ఈవినింగ్ 7:30 లోపల డిన్నర్ కంప్లీట్ చేసినాం. మధ్యలో అంతా ఫాస్టింగే, అంటే మజ్జిగ నీళ్లు, కొల్లాజిన్ పౌడరు, కోకోనట్ వాటరు, ఇలాగే అనమాట, నార్మల్ వాటర్, ఇలాగే అన్ని వాటర్ తోనే లిక్విడ్ చేసుకోవడము. మంచి హెల్దీ ఫ్యాట్స్ అంటే మంచి కోకోనట్ ఆయిల్ తోనే కుకింగ్, నెయ్యితోనే మంచి భోజనం తినడము. నాన్ వెజ్ కూడా బాగా తింటామండి మేము, నాన్ వెజ్ కూడా బాగా యాడ్ చేసుకున్నాము.
సో అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ గా చేయంగా ఈ రోజుకి ఈ రిజల్ట్ చెప్పడానికి ముందుకు వచ్చినాం. అలాగే నాకు తలనొప్పి, ఎప్పుడు తలనొప్పి వచ్చిందంటే ఓ 2 days పనుకోవాల్సిండేది అనమాట. వామిటింగ్ ఏం రాదు కానీ సివియర్ హెడ్ఏక్ అనమాట. మొత్తం తలపై నుంచి నరాలన్నీ లాగేటివి అనమాట. ఇంకా ఒక రోజు సార్ వేరే వాళ్ళు ఇట్లనే హెడ్ఏక్ ఎక్కువ అయిపోయింది, ఏం చేసినా తగ్గలేదు అన్నప్పుడు సాల్ట్ వాటరు, లెమన్ అవి తీసుకోమని చెప్పినారు. అట్లానే తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్కువ అయిపోయింటే ఇంకా నాగార్జున అన్నకి ఫోన్ చేసి అడిగినాము, ఇట్లా అయితా ఉంది, పారాసెటమాల్ తెచ్చుకున్నామన్నా ఆఫ్ వేసుకున్నాము, అప్పటికి తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా స్టార్ట్ అయిందంటే 6 hours కి ఒకటి వేసుకోవచ్చులేండి అమ్మా, ఏం కాదు, ఇబ్బంది పడద్దండి, ఇట్లా సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే అట్లానే వచ్చేసేసి D3 5000 IU అది క్యాప్సిల్ ఒకటి ఓపెన్ చేసేసి కోకోనట్ ఆయిల్లో తీసేసుకొని నుదుటికంతా పట్టించుకోండి అమ్మా అన్నారు. అట్లానే చేసినాము. అట్లా కూడా రిలీఫ్ అయింది నాకు బాగా. ఇట్లా చిన్న చిన్న చిట్కాలే పెద్ద ఉపయోగాలు తెస్తుంది ఇక్కడ. కానీ మనం అది చేంజ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వాటర్ బాగా తీసుకుంటాను. కొంచెం హెడేక్ వచ్చాకే D3 వేసుకోవడము, సాల్ట్ వాటర్ తాగడము అట్లా చేస్తానని నాకు వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది. ఎప్పుడు పడిపోయేదాన్ని, ఇప్పుడు అది వేసుకుంటేనే కొద్దిసేపు రిలాక్స్ అయిపోతాను. తర్వాత నా వర్క్లకి నేను బిజీ అయిపోతాను అనమాట. ఇప్పుడు మాకు ఇక్కడ కాన్ఫిడెన్స్ ఏంటంటే పీసీఓడి నార్మల్ కాలేదు, అయినా ఏం కాన్ఫిడెన్స్? ఎస్, కాన్ఫిడెన్సే ఇక్కడ. ఎందుకు? లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాము. శరీరానికి ఇయ్యగలిసిన న్యూట్రియంట్స్ ఇస్తే శరీరమే ఆటోమేటిక్గా రిపేర్ చేసి పెడుతుంది అన్న విషయం ఇక్కడే అర్థమైంది. మా రిజల్టే దానికి కారణం అనమాట. శరీరానికి ఏదైతే పోషకాలు, దానికి సంబంధించిన వాతావరణం దానికి కల్పిస్తే గిన శరీరమే రిపేర్ చేసిపోతుంది. ఎక్కడ మీరు హాస్పిటల్ తిరగాల్సిన పని లేదు, ఇంకోటి లేదు. శరీరానికి ధర్మం ఉందన్నమాట. ఆ ధర్మాన్ని దాన్ని ఖచ్చితంగా పాటిస్తే నీళ్లు, నిద్ర, ఎక్సర్సైజు, పోషకాహారం, పాజిటివ్ మైండ్ సెట్, ఈ 5ను గట్టిగా పట్టుకుంటే అది ఆటోమేటిక్ వద్దన్న వరాల జల్లు ఊనే ఇడుస్తూ ఉంటుంది అనమాట. అలాంటి పాజిటివ్ తోనే ఇప్పుడు మేము ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకున్నాం అనమాట. ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ లో ఉన్నాయి, పీసీఓడి నార్మల్ కాదా? ఆ కాన్ఫిడెన్స్, ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చినది భాను సారు, ఈ గైడెన్స్, ఈ టెస్టిమోనీలు, ఈ బిఫోర్ ఆల్రెడీ జరిగిన క్లాసులు ఇవన్నీ రోజు వినడం ద్వారా ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ లో భాగంగానే ఈరోజు మేము టెస్టిమోనీ చెప్తున్నాం. ఎవరికైనా వస్తుంది 100%. చేయాల్సినది ఇవే అనమాట. ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయండి. లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేస్తే 100% మిరాకిల్ జరగవు అని ఏదో 1-2 రోజుల్లో జరగవు ఎక్కడ. కానీ 1-2 రోజుల నుంచి స్టార్ట్ చేస్తే కన్నా అది 3 నెలల 6 నెలల వాళ్ళ శరీర తత్వం బట్టి కంపల్సరీ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే శరీర ధర్మం అది. శరీరానికి ఇచ్చిన న్యూట్రియన్స్ ఇస్తే అది మనకి ఏది వెళ్ళో అది ఇస్తుంది బయటికి. మేము హాస్పిటల్కి వెళ్ళింటే నేను 2 months రెస్ట్ తీసుకోవాల్సి వచ్చు. మా ఇంట్లో వర్క్ ఇద్దరు చేస్తే గానీ మాకు జరిగేది కష్టము ఇప్పుడుండే పొజిషన్ లో. అప్పుడు చాలా ముందు నుంచే ప్లాన్ చేసుకున్నామాట, ఏమన్నా కానీ నువ్వేమన్నా చేసేసుకో, నేనైతే చేపించుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా, లేదంటే ఇక్కడ అందరికి తెలుస్తుంది, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. అంటే మా అక్క కూడా పాపం ప్రిపేర్ అయిందనమాట, హాలిడేస్ లో చేపించుకో, నేను నిన్ను బాగా చూసుకుంటాను ఈ 2 months, బాగా అంతా నువ్వు బాగా హెల్దీగా అయినప్పుడు ఇంటికి పోతు అని అందరూ ప్రిపేర్ అయినారనమాట. నేను 2 months రెస్ట్ తీసుకోవాలి, మా ఆయన ఒక్కడే మగ్గం నేస్తే జరిగేది కష్టం, ఆయనకి ఫుడ్ ఎట్లా అని చాలా సఫర్ అయినా. ఇవంతా ఏం లేకోకుండా ఇంట్లోనే మా వర్క్ మేము చేసుకుంటానే మేము మగ్గం నేస్తాము. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడము, క్లాస్ వినడము, ఏదైనా కొత్త పాయింట్ దొరికితే అది మళ్ళీ వెంటనే ఇంప్లిమెంట్ చేయడం, ఇట్లా చేసుకుంటూ వచ్చినాము. ఎక్కడికి మేము పోవడం లేదు, ఇంట్లోనే హ్యాపీగా 6 నుంచి 8:30 వరకు ఉంటుంది ఒక్కొక్కసారి, లేదంటే 7:30కి అయిపోతుంది. అంతవరకు మేము ఎవరు ఏది చెప్పినా కూడా అది కొంచెం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మేము హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు ఇంతవరకు. ఆ టెస్ట్ కోసం అని మేము వెళ్ళినాము. నాకు బ్లడ్ ఎప్పుడు ఇంప్రూవ్ అయింది, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయింది, హెడేక్ నార్మల్ అయ్యింది, గ్యాస్ట్రిక్ ఉండే అనమాట. యాపిల్ సైడ్ వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా లేదనమాట. మార్నింగ్ కొంచెం లేట్ అయితే నాకు హెడేక్ వచ్చేది, గ్యాస్ ఫామ్ అయ్యేది, వెనకాల బ్యాక్ అంతా నొప్పిచ్చేది. అట్లా ఏం లేదు, నేను 10:30, 11 వరకు ఉండగలుగుతున్నాను, హ్యాపీగా ఉంది. అసలు ఏ గ్యాస్ట్రిక్ లేదు, నాకు హ్యాపీగా ఉన్నాను సార్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సిఆర్టీ ఫ్యామిలీకి, మేడం అరుణజ్యోతి గారికి, రవిప్రసాద్ అన్నకి, నాగార్జున అన్నకి, ఇంకా ఫైనలీ భాను సార్కి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ టెస్టిమోనీ చెప్పే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు చెప్పే టెస్టిమోనీలోనే చిన్న చిన్న
పాయింట్లు దొరుకుతాయి. అదే మనకి ఇంపార్టెంట్. ఆ టెస్ట్ మోనీనే మనం బాగా వినాలని బాగా అర్థమైంది నాకు. హోప్ కూడా ఇస్తుంది అనమాట మనకి. ఎందుకంటే వాళ్ళ చెప్పే మాటే ఎదుటి వాళ్ళకి ఆయుష్. ఒక మాటే ప్రాణాలని తీస్తుంది, ఒక మాటే ప్రాణాలు నిలబెడుతుంది. అంటే ఇక్కడ జరుగుతున్నది అయితే వాళ్ళ వాయిసే ఎదుటి వాళ్ళకి ఆయుష్. సో ఇది బలంగా నమ్ముతాను నేను కూడా. సో మా అంతా భాగంగా వచ్చినందుకు ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ సిఆర్టీ ఫ్యామిలీ, ఫర్టిలిటీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Right. Thanks so much, రాఘవేంద్ర గారు అండ్ రాధిక గారు. చాలా చక్కగా షేర్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు కోఆర్డినేటెడ్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రియలీ అప్రిషియేట్. చాలా అంటే వీళ్ళ టెస్టిమనీ మనం వింటున్నప్పుడు అన్నా అన్నా సో వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసి టెస్ట్ మనీ చెప్పిన తీరు చూస్తే వీళ్ళ సంసారం కూడా ఎంత చక్కగా సాగుతుందో అర్థమవుతుంది. దట్ ఈస్ సో బ్యూటిఫుల్ అమ్మా. దట్ ఈస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మగ్గం నేయడం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా ఒకసారి చూడాలి మీరిద్దరు మగ్గం నేయడం. తప్పకుండా సార్. ఖచ్చితంగా సార్. ఇద్దరు టైం టు టైం సార్. నేను పైకి లేచినప్పుడు మా ఆయనకి హెడ్ ఫోన్స్ ఇచ్చేస్తా, ఈ రోజు నువ్వే ఇను క్లాస్ అని. ఆయన పైనకి లేచినప్పుడు నేను హెడ్ ఫోన్స్ పెట్టుకోవడము నాకు కొంచెం తక్కువ అనమాట అర్థమయ్యేది. ఇంపార్టెంట్ వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేస్తా అనమాట. ఆయన అర్థం చేసుకొని నన్ను ముందు నడిపించడానికి కారణం, నేను ఇదంతా చేయడానికి కారణము మా ఆయనే సార్. నేను ఏది అంత బిరిగ్గా ఏది చేయను అనమాట. ఏం చేసినాము అన్నట్టు నేను అట్లా ఉంటాను అనమాట. నేను ఇదంతా చేయడానికి ఇన్నేళ్ళు నాకు ఆ ఫీలింగే, పిల్లలు లేరనే ఫీలింగ్ లేకోకుండా చేసిండేది కూడా మా ఆయనే. అసలు ఎక్కడే నేను ఇంతవరకు ఎవరో అడిగితే గానీ ఫీల్ అవుతాను తప్పితే ఏది మైండ్ లో పెట్టుకోకుండా నేను పాజిటివ్ గా ఉన్నానంటే కారణము మా ఆయనే సార్. మంచిదమ్మా. దట్స్ వండర్ఫుల్. మీ అంటే మీకు పిల్లలు కలగాలని, మీ దాంపత్యాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తాం. ఐ థింక్ వీ విల్ సిఆర్టీ టీమ్ దేవుడిని నమ్మే వాళ్ళంగా మేము తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. మా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం మీ జీవితాల్లో కూడా మీరు చూస్తారు. దాని గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాఘవేంద్ర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఐ మీన్ ఆ టెస్ట్ మనీలో జస్ట్ నాకు అనిపించిన ఒక 2 పాయింట్స్ ఏంటంటే, వన్ గుడ్ థింగ్ ఈజ్ ఒకటి ఇద్దరు ఫాలో అవుతున్నారు. దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ వే. ఫస్ట్ కాడ నుంచి కూడా భాను గారు అదే చెప్తా ఉన్నారు. అంటే కొంతమంది ఎట్లుంటారంటే, ఓకే ఆమెకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆమె ఫాలో అవ్వాలి, ఈయనకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఈయన ఫాలో అవ్వాలి. సో నాట్ లైక్ దట్. ఈ హెల్త్ సెషన్స్ అన్ని ఇద్దరు ఫాలో అవటం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు చక్కగా ఆ విషయాల్ని వింటూ అర్థం చేసుకుని, రాఘవేంద్ర గారు చెప్తున్నట్లు నిజంగా అంటే కొన్ని పాయింటర్స్ గా వాటిని అర్థం చేసుకుని అసలు మెయిన్ అంశం ఏంటి, ఇక్కడ బాడీకి ఇవ్వాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఏంటి, అసలు ఆ పాయింట్ ని తను చాలా చక్కగా క్యాచ్ చేయగలిగాడు. అదే ఫ్రమ్ ద బిగినింగ్ భాను గారు చెప్తున్న ఎంఫసైజ్ చేస్తున్న పాయింట్. సో అందరు కూడా చక్కగా అది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఎగ్జాంపుల్. వీళ్ళ ఫ్యామిలీ వీ కెన్ యూనో ఫాలో, చక్కగా అర్థం చేసుకుని వాటన్నిటి నోట్స్ చేసుకుంటూ. అండ్ కొంతమంది మాకు అంటే కొంచెం కాస్త డిస్టర్బ్డ్ గా అనిపించే పాయింట్ ఏంటంటే, కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు సార్ నాకు ఇది తీసుకోబుద్ధి కాదు, ఇది నాకు నచ్చదు, నేను అన్ని తీసుకోలేను, అట్లా కొంతమంది చెప్తా ఉంటారు. నిజంగా చూడండి, ఇప్పుడు ఒక సైడ్ వాళ్ళు కోకోనట్ ఆయిల్ అనేది సాధారణంగా ఇక్కడ యూజ్ చేసే ఆయిల్ కాదు. బట్ వెన్ దేర్ ఇస్ ఎ రియల్ నీడ్, అది మనకు అవసరం, మనకున్న హెల్త్ లో మనము ఈ విషయం నుంచి మనం అధిగమించాలి అని అనుకున్నప్పుడు చిన్న చిన్న కారణాలు పెట్టుకుని నేను అన్ని తినలేను, అని తీసుకోలేను అని పెట్టుకుని ఆగటం అనేది అది చాలా అంటే అది చాలా నేరోగా చూసుకోవటం అనిపిస్తుంది. పిల్లల్లో ఒకవేళ సఫరింగ్ ఉన్నా, లేకపోతే పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దినాలు గడుస్తున్నా, ఒక్కొక్కసారి హస్బెండ్ ఫాలో అవుతుంటాడు, వైఫ్ ఫాలో అవుతుంది, ఒకసారి వైఫ్ ఫాలో అవుతుంటారు, హస్బెండ్ ఫాలో. సో దట్ ఈస్ రియల్లీ యూనో సీరియస్ కన్సర్న్. కూర్చుని వీళ్ళు టెస్ట్ మనీ విన్న తర్వాత దట్ ఈస్ రియల్లీ వన్ ఆఫ్ ది ఐ ఓపెనర్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా
ఫాలో అవ్వగలిగితే దట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ అండి ఫర్ ద టెస్ట్ మనీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah. థ్యాంక్ యూ నాకు So సార్. one last testimony. Yeah, sorry. చెప్పండి brother. థ్యాంక్ యూ. ఎస్ అన్న, థ్యాంక్ యూ. ఈ వీళ్ళు Yeah. చాలా నాకు చాలా స్పెషల్ పీపుల్ అండి. రాధికా రాఘవేంద్ర గారు నాకు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నాకు కాల్ చేసి ఇట్లాగా ట్యూబ్ అసలు ఎంత మాత్రం ఓపెన్ కాదని హోప్లెస్ కండిషన్ లో డాక్టర్ చెప్పారు నాకని వాళ్ళప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అట్లా ఒకసారి నేను క్రిస్మస్ ప్రోగ్రామ్ కోసం అట్లాగా వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసి ఇట్లాగా ట్యూబ్ ఓపెన్ అయిందంట అని చాలా సంతోషంతో రాఘవేంద్ర గారు ఫోన్ చేశారు. ఇంతకీ మీరు ఎవరు గైడెన్స్ లో ఉన్నారంటే నేను మీ గైడెన్స్ లో ఉన్నాను. అండ్ బట్ ఇంతకు ముందు అరుణజ్యోతి అక్క మాట్లాడుతూ మీకు రహస్య శిష్యులు చాలా మంది ఉన్నారని భాను ప్రసాద్ గారికి చెప్పినప్పుడు ఆ రహస్య శిష్యుల్లో వీళ్ళు కూడా మొదటి వరుసలో ఉంటారు. నిష్ఠ అనే మాటకి ఎగ్జాంపుల్ వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు చన్నీళ్లతోనే స్నానం చేస్తారు. మరి అది ఎంత చలికాలమైనా సరే ఏమైనా సరే. అండ్ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా నేను స్పెషల్ గా వీళ్ళ కోసం 6:15 తర్వాత జరిగే ప్రేయర్లు వీళ్ళ కోసం స్పెషల్ గా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడము, 2 సార్లు పెట్టిన తర్వాత 3వసారి వీళ్ళే ప్రే ఫర్ ఫర్టిలిటీ ఇష్యూ ఆఫ్ రాధికా రాఘవేంద్ర అని పెట్టడం నాకు చాలా చాలా అమేజింగ్ అనిపించింది. భాను ప్రసాద్ గారు ఆయనంత అంటే ప్రయాసకు వచ్చి చేస్తున్నటువంటి పనికి నాకు చాలా ఫలం వచ్చింది అని కూడా చాలా అనిపించింది. వీళ్ళని చూసినప్పుడల్లా నాకు భాను ప్రసాద్ గారి కష్టం చాలా చాలా చక్కగా మంచిగా నాకు మంచి ఫీలింగ్, మంచి సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ విల్ కంటిన్యూ టు ప్రే మదర్ రాఘవేంద్ర గారు అండ్ సిస్టర్ రాధిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాను గారు. థ్యాంక్ యూ అన్న, మీకు Thank కూడా you. చాలా Thank you. థ్యాంక్ యూ. వీళ్ళ లాంగ్వేజ్ కూడా వీళ్ళ లాంగ్వేజ్ కూడా భాను ప్రసాద్ గారు ఏవేవైతే సెషన్స్ లో న్యూట్రియంట్స్ కానివ్వండి, లేకపోతే టాక్సిక్ ఎలిమినేషన్ అనే లాంగ్వేజ్ కూడా వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్ గా కూడా ఉండరు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు నా ఫోన్ లో మాట్లాడినప్పుడల్లా భాను ప్రసాద్ గారు ఏవేవైతే టర్మినాలజీ యూజ్ చేస్తారో వాటన్ని నాకు చెప్తున్నప్పుడు నాకు చాలా అమేజింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Yeah. Wonderful. So we'll pray for this family. పిల్లలు కలగాలని ప్రార్థన చేద్దాం.